అనంతపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా శంకర నారాయణను ప్రకటించి జగన్ తప్పు చేశారని ఆ పార్టీ స్వతంత్ర అభ్యర్థి జీవి రమణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శంకర నారాయణ సొంత పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టిన చరిత్ర ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వసూళ్లకు అలవాటు పడిన శంకర నారాయణ అంగన్వాడీ ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపించారు. రాజకీయ పదవులకు డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. నారాయణను ఓడించడమే లక్ష్యంగా తాను అనంతపురం పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను ప్రజలు ఆశీర్వదించారు. కేసులు పెట్టాడు, వాళ్ళని రాచి రంపాన చేశాడు. ఇంకా అవినీతి అంటే ఇంకా చెప్పలేదు. అక్కడ పోయి మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఇప్పుడు పార్టీ ఇడిచిపోతున్నారు చాలామంది. ఎలా అంటే వాళ్ళు పీడిచ్చి పిప్పి చేసి ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో డబ్బులు లాగటంతో వాళ్ళు పార్టీ ఇడిచి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా చేసిన టికెట్ ఇవ్వడం తప్పు అనే ఉద్దేశంతో ఇక్కడ ఇండిపెండెంట్గా చేశాను కాబట్టి పనిచేస్తున్నాను. ఆయన్ని ఓడించడమే నా కర్తవ్యంగా భావించి చేస్తున్నాను. ఆల్ ఎమ్మెల్యేస్ తక్కువ కూడా తిరిగినాను. గతంలో ఆయన పెట్టిండే కంప్లైంట్స్ అన్నీ చెప్పాము. అయినా కూడా ఈ రోజు కూడా కార్యకర్తల మీద కంప్లైంట్ విత్డ్రా చేసుకోలేని పరిస్థితిలో పార్టీ ఉందంటే పార్టీ బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన మీద ఇచ్చేసి ఈరోజు నామినేషన్ వేస్తాం. పార్టీ మాతో గుర్తించలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి పోయినాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంప్లైంట్ చేసాం, బొత్స సత్యనారాయణ కంప్లైంట్ చేసినాం. వాళ్ళకి పార్టీ ఉండాలని బుద్ధి పోదు కదా. మన కులాలు గుర్తించమని చెప్తాము. ప్రతి పార్టీకి కులాలు అవసరం. ఆ కులాల్లో కూడా గుణవంతులను, నీతిమంతులను గుర్తించి టికెట్ ఇస్తే ఎవరైనా పార్టీ కష్టపడి పనిచేస్తారు. ఇట్లా అవినీతి పరులకు ఇస్తే పార్టీకి పనిచేసేది కష్టమవుతుందనే ఉద్దేశంతో 10 మందికి తెలాలని, నేను గెలాలని ఉద్దేశంతో కాదు, 10 మందికి తెలాలనే ఉద్దేశంతో నేను నామినేషన్ వేశాను. ఇక్కడ ఆయన చేసిన అవినీతి గురించి ఆడ నష్టపోయారు. నేను గతంలో ఎంపీటీసీగా పనిచేసిన, సర్పంచ్ పనిచేసిన, 25 ఏళ్ళు సింగిల్ విండో ప్రెసిడెంట్గా కూడా ఉంది. నాలో నీతి నిజాయితీ ఉంది కాబట్టి నేను అన్ని రోజులు ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. బయోడేటా ఇచ్చినాం, పత్రికలకు ఇచ్చినాం, పత్రికలో రాసే పత్రికా విలేకరులను కూడా కొట్టించిన ఘనత ఆయనకుంది. విలేకరులను కొట్టి మా బాధ అంతా ఏమంటే పబ్లిక్ చెప్పలతో చేస్తే అలాంటి వానికి టికెట్ ఇవ్వడము తప్పు అని భావిస్తున్నాం. అదే ఎస్టీ మహిళ పెన్షన్ ఇక్కడుంటే కాలర్ పట్టుకోవడం, గొడవ చేస్తే ఆయన మీద కూడా కంప్లైంట్. పెన్షన్ ఇప్పిస్తే పోయేది దానికి చెప్పలేని పరిస్థితుల్లో వచ్చాడు. అవన్నీ పత్రికల్లో కూడా వచ్చాయి. ఇంకో సేమ్ కులస్తులు అంగన్వాడీ పోస్ట్ పీకేస్తే పెద్ద గొడవ అయింది మా గౌరవం. ఇలాంటి అవన్నీ చేస్తూ బికాజ్ ఆఫ్ ఓన్లీ లంచం. జడ్పీటీసీ పోస్టు కూడా 18 లక్షలు తీసుకున్నారు. ఎంపీటీసీ కూడా డబ్బులు తీసుకున్నారు. ఎంపీపీకి తీసుకున్నారు. వాస్తవం కాదు, మీరు వెళ్ళి విచారిస్తే తెలుస్తుంది.